Watch full episodes on Jio Hotstar. పతులు షార్కే ప్రమాదంలో ఉన్నాడు. మనం దాన్ని కాపాడాలి. ఏం చేద్దాం? గజ్జల గుర్రమా, త్వరగా వెళ్ళు, త్వరగా. షార్క్ కాల్ బిడ్డని మనం ఎలాగైనా కాపాడాలి. త్వరగా పద. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు! నా స్నేహితుడిని నేను ఇప్పుడు ఒంటరిగా వదలలేను. అతనికి నా సాయం అవసరం. నేను వెళ్తున్నాను. Hey, why fear? When Chingam is here. మీరు మీ బిడ్డను ఎత్తుకుని ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నా మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడు. మోటు కాపాడు. కాపాడు. ఏయ్, మర్యాదగా నా స్నేహితుడిని వదిలిపెట్టు. నీ నోటి దగ్గర కూడు తీస్తుంది నేను. రా, వచ్చి నాతో పోరాడు. పదులో కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చేయి. వాటి బాధించి నన్ను కాపాడు. ఐడియా సర్జీ. కాపాడండి. కాపాడండి. మోటు పతులుకి జై! మోటు పతులుకి జై! మోటు పతులుకి జై! షార్కినైతే నువ్వు కాపాడావు. ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు? మోటు, మీరు ఈ రోజు నా కూతుర్ని కాపాడారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మోటు, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మాకెంతో సంతోషంగా ఉంది. నీ మనసుకు నచ్చిన కోరిక కోరుకో. నీ కోరికను మేము నెరవేరుస్తాం. అది ఎలాంటి కోరికైనా సరే. తొందరపడి మాట ఇవ్వకండి షార్కాల్. ఇక్కడి నుంచి వెళ్ళకూడదని మాత్రం చెప్పండి. ఇప్పుడు వాళ్ళతో మనకి ఎంతో అవసరం ఉంది. నువ్వే కోరికైనా కోరుకోవచ్చు. మిమ్మల్ని విడిపించమని మాత్రం కోరుకోవద్దు.
ఎందుకంటే ఆ కోరిక ఎప్పటికీ నేను తీర్చను. ఈ రోజు నుంచి షార్కీని మదీనాని కలిసి ఆడుకోకూడదని నిబంధన విధించకూడదు. ఇదేమిటి ఇలా కోరుకున్నావు? నువ్వు నీ కొరకు ఏ కోరికైనా కోరుకోవచ్చుగా. వాళ్ళింకా చిన్నపిల్లలు. ఈ వయసులో స్నేహితులతో ఆడుకోకపోతే వాళ్ళ బాల్యమంతా కోపంతోనూ నిరుత్సాహంతోనూ గడిచిపోతుంది. మోటు, నువ్వు చాలా మంచివాడివి. చాలా 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 మంచివాడివి. మరోసారి నీకు థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్. బాసు స్మైల్ ప్లీజ్. ఇదిగో ఇదే మీ జైల్. పగలంతా పని చెయ్యాలి, రాత్రి ఇందులో ఉండాలి. అర్థమైందా? మోటుపతులు, మీరెంతో సాహసం చేసి షార్కీని కాపాడారు. మీరు మానవత్వం ఉన్న మనుషులు. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. మదీనా, నీకు విషయం తెలుసా? మోటు వల్ల మనం ఇక నుంచి రోజు కలిసి ఆడుకోవచ్చు. మోటు, నువ్వు కూడా మాతో కలిసి ఆడతావా ప్లీజ్? తప్పకుండా తప్పకుండా అందరం కలిసి ఆడుకుందాం. మోటోను చూస్తుంటే మనం ఇక్కడికేదో పిక్నిక్ జరుపుకోవడానికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. తనకు అర్థమయ్యేలా చెప్పండి. మనం ఇక్కడ బానిసలమని, జీవితాంతం బానిసలుగానే బతకాలి. తాతగారు, మేమైతే ఏమీ చేయలేకపోతున్నాము. మీరిక్కడ బానిసలుగా పడి ఉండాల్సిన అవసరం ఏముంది? పారిపోవచ్చు కదా. మర్దీనా తండ్రి మార్జన్ నా కుమారుడు, మర్దీనా తల్లి మార్టిన్. వాళ్ళు షార్కాలకి చాలా మంచి స్నేహితులు. కానీ ఆ మాంత్రికుడు షార్కోని, షార్కాల్ని బందీని చేసి ఈ లోకంలోని సముద్రాలన్నిటికీ రాజు కావాలని పగటి కళ్ళకని నా కుమారుణ్ణి, తన భార్యని మోసంతో బందీలను చేశాడు. తర్వాత మర్మేడ్స్ ని బానిసలుగా చేసుకుని స్వరంగాలు తవ్వుతున్నాడు. ఇదంతా ఆ మాంత్రికుడు షార్కోని వల్లే జరుగుతోంది. మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండమా? ఆలోచించండి బాస్, బాగా ఆలోచించండి. ఒకవేళ మనం ప్రపంచంలోని సముద్రాలన్నిటినీ సొరంగాల ద్వారా అనుసంధానం చేస్తే ఒక సముద్రంలోంచి ఇంకో సముద్రంలోకి సులభంగా వెళ్ళొచ్చు. అదెలాగంటే మనుషులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినట్టుగా. ఆ తర్వాత మీరు సముద్రాలన్నిటిలో ఉన్న జీవరాశులన్నిటికీ నాయకులవుతారు. అంటే విశ్వాన్ని శాసించేవారవుతారు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మిమ్మల్ని ఓడించే వాళ్ళెవ్వరూ ఉండరు. ఎందుకంటే మీకు తోడుగా ఉంటుంది నా ఇంద్రజాలం, మాయలు చేసి మహిమలు చూపే మంత్రదండం. మహారాజా, కానీ స్వరంగాల్ని ఎవరు తవ్వుతారు? ఇంకెవరు? మెర్మైడ్సే తవ్వుతారు. నాకు తెలుసు. ఈ విషయంలో మాజోన్ మీతో ఏకీభవించరని నాకు తెలుసు. కానీ నేను సమస్యలన్నీ పరిష్కరిస్తాను. కానీ మరి ఆ కత్తి? నాకు తెలుసు. అతని ఖడ్గానికి చాలా శక్తి ఉందని నాకు తెలుసు. ఆ శక్తి ముందు నా ఇంద్రజాలం పనిచెయ్యదని తెలుసు. కానీ నేనున్నాను కదా, అతన్ని అదుపు చేసే శక్తి నాకుంది. ఎందుకంటే షాగుని ఇంద్రజాలం నుంచి, నా మాయాశక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవ్వరూ కూడా. నన్ను ఈ ప్రపంచంలో సముద్ర జీవులన్నింటిపైన నాయకుణ్ణి కాకుండా ఆపడం ఎవరి తరము కాదు. మీరు కూడా ఆపలేరు. నేనుండగా ఎన్నటికీ నువ్వు ఆ పని చెయ్యలేవు.
మాజున్ షాగుని ఇంద్రజాలం నుంచి, మాయా శక్తి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మార్జిన్ని మేం కాపాడుతాం. మీరు మా అమ్మని నాన్నని రక్షిస్తారా? థాంక్స్, చాలా చాలా థాంక్స్. ఏడవకు మర్జినా, ఏడవకు. నేను చెప్తున్నాను, బాధపడే రోజులన్నీ గతించిపోయాయి. ఇకపై నీ కంట్లోంచి కన్నీరు వచ్చిందంటే అది సంతోషంతో రావాలి. ఇదిగో ఇది నా కుమారుడు మార్జిన్ కత్తి. ఏ మాయలు మంత్రాలు దీన్ని ఓడించలేవు. ఈ కత్తి చాలా బరువుగా ఉంటుంది, అది శక్తివంతమైనది. కొండరాయిని కూడా పిండి చేసేస్తుంది. దీన్ని నా బిడ్డకు అప్పగించండి. ఆ తర్వాత అతన్ని ఎవరు ఏం చేయలేరు. వెళ్ళండి, మిమ్మల్ని ఈ కత్తి కాపాడుతుంది. థ్యాంక్ యూ తాతగారు. తప్పుడు పనులు చేస్తే తప్పక శిక్ష పడుతుందా? అది మీ భూలోకంలోనే జరుగుతుంది. ఇది సముద్రలోకం. ఇక్కడ పెద్ద చేపలు చిన్న చేపల్ని తింటాయి. ఎవరికంట ఏది పడితే వాళ్ళు దాన్ని తింటారు. అబద్ధాలు ఆడకు. ఏ లోకంలోనైనా న్యాయం అనేది ఉండాలి కదా. నువ్వు బాగానే జోక్ చేస్తున్నావు, కానీ నీ జోక్ నాకు నచ్చలేదు. నువ్వు షార్కాల్ ఖైదీల్ని విడిపించావు కదా, నువ్వు దేశద్రోహం చేశావు. ఇప్పుడు నీకు కఠినమైన శిక్ష విధించబోతున్నాను. ఈ లోకమంతా అది చూస్తుంది. మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి పారేశాయి? మనందరూ ఇప్పుడు ఓ గంధకంలో ఇరుక్కుపోయాం. ఏదో డాన్స్ పార్టీ జరగబోయేలా ఉంది, కానీ తిండి తినడానికి ఇక్కడ ఒక స్టాల్ కూడా ఉన్నట్టు కనపడటం లేదు. లగాయితూ మోటుకి ఇలాంటప్పుడు కూడా ఎలా ఆకలేస్తుంది. నేను ఆకలంటే అర్థం ఏంటో కూడా మర్చిపోయాను. బాజు స్మైల్ ప్లీజ్. మిత్రులారా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా షార్కాల్ పుట్టినరోజు నాడు కొందరు దేశద్రోహులు ఆక్టోపస్ తో యుద్ధం చేసి తీరాలి. అది మనం చూడాలి. ఈసారి దేశద్రోహులెవరంటే మోటు పతులు ఇంకా వాళ్ళ మిత్రులు. ఆక్టోప్రాన్ కోసం గేట్ ని తెరవండి. ఒక్క నిమిషం. మన సముద్ర చట్టం ప్రకారం పుట్టినరోజు నాడు ఎలాంటి యుద్ధాలు జరగకూడదు. ఖైదీలు ఇష్టపడితేనే చెయ్యాలి, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా చేయకూడదు. అవును మేడం, కానీ మరొక చట్టం కూడా ఉంది. ఎవరైనా ఆక్టోప్రాన్ ని ఓడించగలిగితే వారికి శాశ్వతమైన విడుదల లభిస్తుందని తెలిసిందే కదా. మనం బయటపడడానికి మనకు అవకాశం వచ్చింది. అరే, మనం చేతులు కలపాలి. రా రా, మనం బలాబలాలు తెలుసుకుందాం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. ఏ మిత్రులారా?
కానీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతుంది. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుస్థాన్. భారత మాత మీద ఒట్టు కాదు, చట్టం ఇంపాసిబుల్. చెప్పాను కదా, చికెన్ చేతిలో చిత్తం పెంచుకోవచ్చు. ఏంటి నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడ నుంచి పారిపోదాం రండి. దీన్ని చూడగానే నాకు మతిపోయింది. దాంతో ఏం మాట్లాడుతున్నానో ఏం మాట్లాడకూడదో అర్థం కావడం లేదు. అయ్యమ్మా ఖైదీలను వెంటనే విడుదల చేయండి. లేదు, అప్పుడే అయిపోలేదు. యుద్ధం ఇప్పుడే ప్రారంభం కాబోతోంది. పోటీ ఇంకా ఉంది. అరే పదులు, ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. షార్కీ విను, చింగం గారి మన షిప్ లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న సమోసాల్ని తీసుకురా. అయ్యమ్మా, ఇది నేను ఆలోచించనే లేదు. గుడ్ ఐడియా. సమోసాలు తింటే బోటు ఇతన్ని పరలోకానికే పంపించేస్తాడు. షార్కీ, మర్యాదగా ఆగు. అతన్ని పట్టుకోండి. అయ్యమ్మా. చింగంని పట్టుకోవడం ఇంపాసిబుల్. మోటు, ఇవిగో సమోసాలు. అదిరింది. మోటు, ఇదిగో మార్జిన్ కట్టి త్వరగా అందుకో. నిన్ను పచ్చడి చేయడానికి నాకు ఈ చిన్న రాయి చాలు. షార్కోని, నీ ఆట ఇంతటితో కట్టు.
మోటు పొతుల్ని నువ్వు జీవిత కాలంలో గెలవలేవు. ఈ ప్రపంచాన్ని ఏలాలనే నీ ఆశ నెరవేరదు. వీల్లేదు. మీ మనుషుల వల్ల నేను కన్న కలలు కరిగిపోకూడదు. నేననుకున్నది సాధించి తీరతాను. సముద్రంలో ఉన్న జీవరాశులన్నిటి మీద నేనే అధికారం చెలాయించాలి. ఎవ్వరూ నన్ను ఆపలేరు. ఎవ్వరూ కూడా ఆపలేరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.